ఇమేజ్ ప్రభాస్ కు దెబ్బ కొడుతోందా? కోట్ల వేటలో పడి కామన్ ఆడియన్స్ కు దూరం అవుతున్నాడా? మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు ఇప్పుడు ప్రభాస్ చేయగలడా? ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటికి సమాధానాలు ఏంటి? ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శోభన్ డైరెక్ట్ చేసిన వర్షం చిత్రం అతనికి స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. లేడీ ఫ్యాన్స్కు దగ్గర కూడా చేసింది. ఆ సినిమాలో వెంకట్ పాత్రలో ప్రభాస్ పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఆ నెక్స్ట్ కృష్ణవంశీ చక్రం అతనిలోని సెటిల్డ్ యాక్టర్ని బయటకు తెస్తే రాజమౌళి ఛత్రపతి అతనికి మాస్ ఇమేజ్ను మోసుకొచ్చింది. వర్షంలో లవర్ని కాపాడుకునే హీరోయిజం, ఛత్రపతిలో తన వాళ్లను ఆదుకునే హీరోయిజం. ఇక ఆ నెక్స్ట్ ప్రభాస్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు? ఎలాంటి చిత్రాలతో ఫ్యాన్స్ని ఫిదా చేసే ప్రయత్నం చేశాడు? ఛత్రపతి తర్వాత లవ్ బేస్డ్గా పౌర్ణమి, మదర్ సెంటిమెంట్తో యోగి, ఫాదర్ కాన్సెప్ట్తో మున్నా, పూరి మార్క్ అల్లరితో బుజ్జిగాడు, గ్యాంగ్ స్టోరీతో బిల్లా, ఇలా ఎన్ని చేసినా ప్రేక్షకులు సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు కరుణాకరన్ డైరెక్షన్లో చేసిన డార్లింగ్, దశరథ్ దర్శకత్వంలో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్, కొరటాల శివతో చేసిన మిర్చి మంచి విజయాలు సాధించి ప్రభాస్కు ఉన్న స్టార్ ఇమేజ్ను నిలబెట్టాయి. ప్రభాస్ హీరో అయిన 13 ఏళ్లకి రాజమౌళి బాహుబలి వచ్చింది. బాహుబలి ది బిగినింగ్ అంటూ ప్రభాస్కి పాన్ ఇండియా ఇమేజ్ ఆపాదించాడు రాజమౌళి. ఆ నెక్స్ట్ బాహుబలి ది కన్క్లూజన్ అంటూ సీక్వెల్ కూడా తీసేసి ప్రభాస్ ఇమేజ్ని కొండంత చేసేశాడు. ఇక అంతే, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అప్పటి నుంచి ఆయన చక్కని కథలకు దూరం అయిపోయాడు. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక అక్కడి నుంచి మన మేకర్స్ ఆయనకు డార్లింగ్ లాంటి రొమాంటిక్ స్టోరీస్, మిర్చి లాంటి ఫ్యామిలీ యాక్షన్ బ్లెండ్ కథలు చెప్పడం మర్చిపోయారు. ఎంతసేపటికి ప్రభాస్ని ఒక డైనోసార్, ఒక మానవతీతుడు అంటూ స్టోరీస్ కుక్ చేసేవారు. కథ కాకరకాయ లేకుండా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక కథ అక్కర్లేదు, ఓన్లీ యాక్షన్తో చుట్టేస్తే చాలు, డబ్బు వరదలా పడుతుంది అని ఫీల్ అయి డైరెక్టర్ సుజిత్ చేసిన సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర బోటాబోటీ మార్కులతో పాస్ అయింది. కమర్షియల్గా కూడా నిర్మాతలకు నిరాశే మిగిల్చింది సాహో. ఇక ఆ నెక్స్ట్ రాధేశ్యామ్. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, స్క్రీన్ గ్రాండియర్గా ఉండాలి అని బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి వండిన డిజాస్టర్ ప్రేమ కథా చిత్రం. ఒకప్పటి మణిరత్నం గీతాంజలిని మసిపూసి మారేడుకాయ చేసి ఈ చిత్ర రాజాన్ని వండారు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కు అస్సలు సెట్ కాక ఆ చిత్రాన్ని తిరస్కరించారు ఆడియన్స్. ఇక ఆ నెక్స్ట్ ఆదిపురుష్. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో చేసిన మరో డిజాస్టర్ ప్రాజెక్ట్. శ్రీరాముడిలో ఉండే సౌకుమార్యం, ప్రసన్నత, ఇనుమంత కూడా లేకుండా ఉన్న శ్రీరాముడి లుక్తో ప్రభాస్ ఫ్యాన్స్ని కూడా అలరించలేకపోయాడు. ఆ తర్వాత ప్రభాస్ని ఎటో తీసుకెళ్లాడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. స్క్రీన్ అంతా డార్క్, తక్కువ డైలాగ్స్, ఎక్కువ యాక్షన్, మొహాన ఒక్క నవ్వు కూడా లేకుండా ప్రభాస్లో న్యాచురల్గా ఉండే సెన్స్ ఆఫ్ హ్యూమర్ని కనిపించనీయకుండా సీరియస్ లుక్తో కత్తులతో నరకడాలు, గన్స్తో చంపడాలు చేస్తూ అదో హీరోయిజం అంటూ సినిమా చేశాడు ప్రశాంత్ నీల్. మొదట అంతా ఆహా ఓహో అన్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్యాన్స్ తప్ప కామన్ ఆడియన్స్ ఆ సినిమాకు దూరం అయిపోయారు. సుజిత్, రాధాకృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రశాంత్ నీల్ ఇలా ఒక్కో డైరెక్టర్ ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు ప్లాన్ చేశారు. ప్రభాస్ కూడా అదే మాయలో పడి ఆ సినిమాలు చేశారు. బాహుబలితో వచ్చిన ఇమేజ్ వల్ల మెల్లమెల్లగా మసకబారడం మొదలైంది. ఆ మూమెంట్లో వచ్చిన నాగ్ అశ్విన్ కల్కి 2898 AD. మరి ఈ సినిమా ప్రభాస్కు ఎలా హెల్ప్ అయింది? కల్కి 2898 AD ప్రభాస్ని పాన్ వరల్డ్ స్టార్ని చేయాలనే కంకణం కట్టుకుని తీసిన చిత్రం. 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా భారీగా రిలీజ్ అయింది. కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. మొదట అంతా ఆహా ఓహో సూపర్ అన్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ కామన్ ఆడియన్స్ వాయిసెస్ బయటకు వస్తున్నాయి. ఇంగ్లీష్ సినిమాలు చూడాలంటే ఇంగ్లీష్ సినిమాలనే చూస్తాం కదా, తెలుగు సినిమాకి ఇంగ్లీష్ మేక్ ఓవర్ దేనికి అని ఒకరు, టాక్ వచ్చినంతగా సినిమా లేదు అని ఇంకొకరు. ప్రభాస్ ఇమేజ్ పెరగడం ఏమో కానీ ఆయన నేచురల్ లుక్ మిస్ అయింది అని బాధపడ్డారు మరికొందరు.
పాన్ ఇండియా సినిమా అంటే వందల వేల కోట్ల బడ్జెట్ ఉన్న చిత్రాలే కాదు, సబ్జెక్ట్ పాన్ ఇండియా అయితే సరిపోతుంది. యాక్షన్ లవర్స్ కోసమే కాకుండా కామన్ ఆడియన్స్ కు నచ్చే ఫ్యామిలీ డ్రామాలు, క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ కూడా చేస్తే ప్రభాస్ వెలుగు తగ్గకుండా ఉంటుంది. ప్రభాస్ తన లేడీ ఫ్యాన్స్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా కథలు ఎంపిక చేసుకొని మరిన్ని సక్సెస్లు అందుకోవాలని కోరుకుంటున్నారు మూవీ లవర్స్.